తల్లిదండ్రులు వాళ్ళు మనల్ని 9 నెలలు కడుపులో పెంచింది అమ్మ. ఎన్ని అవస్థలు పడ్డది 9 నెలలు. సరే 9 నెలలు పెంచి బయటికి తీసింది. అప్పుడు ఎంత బాధపడి ఉంటుంది. వచ్చిన తర్వాత నువ్వు పెద్దగా అయ్యేంత దాకా నీకు ఎన్ని ఊడిగాలు చేసింది, ఎన్నో ఊడిగాలు చేసింది శ్రమ కోర్చి. ఇప్పుడు పెద్ద మనిషి అయిపోయిన తర్వాత నాయన నాకు చేతనే తెలియదు, నాకు కొంచెం అన్నం పెట్టు, నాకు సరైన టైంకి పెట్టురా అంటే ముసల్దారా ఎందుకు నువ్వు బతుకున్నావు, చచ్చిపో అంటున్నారు. ఏమైంది? తల్లి చేసినటువంటి సేవ ఎందుకు మర్చిపోతున్నావు? ఒక కొడుకు అయి పుట్టి ఇది కొడుకు లక్షణమేనా? ఇది భారతీయ ధర్మమేనా? ఇది హిందూ ధర్మమేనా? 9 నెలలు మోసినాది ఊపిరి నీకూదినాది, ఉత్తగాను ఊడి పడలేదు ఉత్తుత్త కొడుక, పురిటి బాధలు నీవు పడలేదు. ఎన్నో రకాలుగా ఊడిగాలు చేసింది నీకు, నీ శరీరానికి సేవ చేసింది, నీ మలమూత్రాలను శుభ్రం చేసింది అమ్మ. అమ్మ అనేటువంటి కమ్మనైనటువంటి యొక్క నామం. పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా? ఎందుకు? పుట్టలో చెదలు పుడుతుంది, చస్తుంది. అట్లనేనా అది బతుకు? అమ్మ అనేటువంటి యొక్క ఆ తనాన్ని, అమ్మ తనాన్ని కాపాడాలి, వాళ్ళకు సేవ చేయాలి. ఫస్ట్ మన సనాతన ధర్మంలో అమ్మ, అమ్మ తర్వాత నాన్న, తర్వాత అతిథి, తర్వాత గురువు, ఆ తర్వాత దైవం. దైవం అనేటువంటిది లాస్ట్లో ఉంది. ఇవన్నీ పక్కకు పెట్టి దేవుని గుళ్ళకు పోయి నమస్కారం చేస్తామంటే ఒప్పుకుంటాడు ఆ దేవుడు? తల్లిని బాధ పెడుతూ, తండ్రిని బాధ పెడుతూ నువ్వు గుళ్ళకు పోయి అక్కడ నువ్వు దండం పెడితే ప్రదక్షిణ చేస్తే దేవుడు ఒప్పుకుంటాడా? తల్లిని చూడు నాయనా, నిన్ను కనిపించింది, ఎందుకు ఆలోచన చేస్తావు? ఒక కఠినాత్ముడవయ్యి బాధపడుతూ ఏడుస్తూ మంచాల పడి కొన్ని నీళ్ళీరా నాయన అంటే కూడా నీళ్లు కూడా వచ్చేటువంటి యొక్క పరిస్థితి లేకుండా ఉన్నాడు కొడుకు. మరి ఆ పద్ధతి మంచిదేనా? ఆ పద్ధతి మంచిది కాదు. అమ్మలో నీ విలువ తెలుసుకో, అమ్మ కొడుక నువ్వు బయటపడ్డ రోజు తలచూకో. అమ్మలో ఉన్నటువంటి యొక్క విలువ ఏదైతే ఉందో ఆ విలువను గ్రహించు, తెలుసుకో. నువ్వు బయటపడ్డటువంటి యొక్క రోజు ఎంత కష్టపడ్డదో అమ్మ, అది ఆలోచన చేయరా నాయన. నువ్వు పుట్టినావు కదా తల్లి కడుపుల నుంచి, ఎందుకు ఈ అధర్మమైనటువంటి పనులు చేస్తున్నావు? తల్లిదండ్రులను చూసుకుంటలేవు, వాళ్ళని కొడుతున్నావు, తిడుతున్నావు, రకరకాలైనటువంటి యొక్క దుర్మార్గమైనటువంటి చేష్టలను చేస్తున్నావు. ఇది పద్ధతి కాదు. ఇది సనాతన ధర్మమే కాదు, భారతీయ ధర్మమే కాదు, హిందూ ధర్మమే కాదు, మన పెద్దలు చెప్పినటువంటి ధర్మమే కాదు. మన పెద్దలు చెప్పినటువంటి యొక్క ధర్మం తల్లిదండ్రులను పూజించు, అతిథులను గౌరవించు, వచ్చినటువంటి వాళ్ళను, ఆ తర్వాత దేవుణ్ణి ప్రేమించు. మరి ఇటువంటి యొక్క మాటలు చెప్పినటువంటి యొక్క మన వేద ధర్మము, ఉపనిషత్తులు, మహాత్ములు, ఋషులు చెప్పినటువంటి యొక్క పాటలలో మనం నడిస్తే మనం ఆనందంగా, హాయిగా, సుఖంగా మనం ఉండగలుగుతాము. మన భారతదేశాన్ని మనం కాపాడుకోవాలి. కాపాడుకోకపోతే లాభం లేదు, మనం సుఖంగా ఉండలేము. సద్గురునా